ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 164 సీట్లతో విజయం సాధించింది. అయితే వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లతో సరిపెట్టుకుంది. 2019 ఎలక్షన్స్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీకి 5 సంవత్సరాల్లోనే మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. లాస్ట్ టైం ఎలక్షన్స్లో భారీ విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ ఈసారి ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణాలేంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ రీజన్, అన్నిటికంటే ముఖ్యమైన రీజన్ 3 రాజధానుల నిర్ణయం. అమరావతి రాజధాని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను. 2019 ఎన్నికలకు ముందు స్వయంగా వైఎస్ జగన్ చెప్పిన మాటలేవి. ఆయన మాటలతో వైఎస్ఆర్సీపీకి రాజధాని ప్రాంతంలో 2019 ఎలక్షన్స్లో తిరుగులేని విజయం దక్కింది. కానీ అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారు. అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్గా ప్రకటించారు. దీనికోసం ఏకంగా అసెంబ్లీలోనే బిల్లును తీసుకొచ్చారు. అయితే ఏపీ హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ వేయడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కానీ ప్రకటించిన 3 రాజధానుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదనేది ప్రజల వాదన. ఈ ఎన్నికల్లో కర్నూలు జిల్లా, కృష్ణా జిల్లా, విశాఖలో కూటమికి భారీగా మెజార్టీ వచ్చింది. సో ఈ రీజన్ వల్ల వైఎస్ఆర్సీపీ ఓటమి చవిచూసిందని చెప్పొచ్చు. నెక్స్ట్ రీజన్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన మద్యం పాలసీ. 2019 ఎలక్షన్స్ కు ముందు మద్యాన్ని దశల వారీగా పూర్తిగా నిషేధిస్తామని వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించారు. మద్యాన్ని కేవలం 5 స్టార్ హోటళ్లకు పరిమితం చేస్తామన్నారు. కానీ అలా జరగలేదు. మద్యం షాపులని ప్రభుత్వ అధీనంలోకి తీసుకొచ్చి ధరలను భారీగా పెంచేశారు. అసలు దేశంలోనే ఎక్కడా లేని మద్యం బ్రాండ్స్ ఏపీలోనే ఉన్నాయని అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యాన్ని కల్తీ చేస్తుందని, ఈ మద్యానికి ఎన్నో ప్రాణాలు బలయ్యాయని టీడీపీ, జనసేన, బీజేపీల కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేశాయి. దీనితో పాటు మద్యం షాప్స్ లో డిజిటల్ చెల్లింపుల్ని అనుమతించకపోవడం కూడా చర్చనీయాంశం అయింది. అటు మద్యం ప్రియుల్లో కూడా ధరలు పెంచడంతో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకం వచ్చిందనే చెప్పాలి. సో ఈ ప్రభావం కూడా ఎన్నికల్లో కనిపించింది. నెక్స్ట్ రీజన్, ఓన్లీ సంక్షేమంపైనే దృష్టి పెట్టడం. సంక్షేమం ఉంటే చాలు, ప్రజలు తమ వెంట నడుస్తారని వైఎస్ జగన్ బాగా నమ్మారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సంక్షేమాన్ని మాత్రమే ప్రధానంగా ప్రస్తావించారు. దీనివల్ల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారనే విమర్శలు చాలా వచ్చాయి. అతి ముఖ్యంగా పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సర్పంచ్లు ప్రభుత్వం తీరుపై రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలైన డబ్బుల్ని ప్రభుత్వం దారి మళ్లించిందని అధికార పార్టీ సర్పంచ్లే ఆరోపించారు. ఈ విషయంపై ఏకంగా గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలానే గ్రామాల్లో కనీస సౌకర్యాల విషయంలో కూడా నిర్లక్ష్యం వహించడం వైఎస్ఆర్సీపీకి మైనస్ అయింది. ఇలా జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఫోకస్ మొత్తం సంక్షేమ పథకాలపైనే ఉంది. నవరత్నాలతో పాటు మరికొన్ని పథకాలు బటన్ నొక్కి అమలు చేశారు. దీంతో గ్రామాల నుంచి వ్యతిరేకత వచ్చి ఎలక్షన్లోని రిజల్ట్స్ ను మార్చేశాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి నెక్స్ట్ రీజన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్. ఎలక్షన్స్ కి కేవలం 8 నెలల ముందు, అంటే 2023 సెప్టెంబర్లో అవినీతి ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సిఐడి అరెస్ట్ చేయడం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, టీడీపీ అభిమానులకు ఇది రాజకీయ కక్ష సాధింపులా అనిపించింది. అప్పుడే వైసీపీ పరాజయానికి తొలిగడుగు పడిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. సాక్ష్యాలు లేకుండా కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగా చంద్రబాబుని జైలుకు పంపారంటూ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేశారు. రాజమహేంద్రవరం జైల్లో 50 రోజుల పైనే చంద్రబాబు ఉన్నారు. ఆ టైంలో కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగు ప్రజలున్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, విదేశాల్లో కూడా నిరసనలు చేశారు. ఈ అరెస్టు టీడీపీని అండ్ జనసేనని కలిపిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రీజన్ వల్లే అప్పుడంత సపోర్ట్ తెలపకపోయినా ఎలక్షన్లో మాత్రం ఓటింగ్ ద్వారా ప్రజలు సపోర్ట్ చేశారని అంటున్నారు. వైఎస్ఆర్సీపీ ఓటమికి ఇదొక ముఖ్య కారణంగా చెప్పొచ్చు. నెక్స్ట్ రీజన్, చంద్రబాబు నాయుడుకి పవన్ సపోర్ట్ ఇవ్వడం. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుని కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని అప్పుడు ప్రకటించారు. ఈ విషయం టీడీపీ క్యాడర్లో ఫుల్ జోష్ ని తీసుకొచ్చింది. 70% యూత్ ఓట్లన్నీ కూడా చంద్రబాబు వైపు తిప్పేలా చేశాయి. దీనితో పాటు ఎన్డీఏ కూడా కలిసి కూటమిలా ఏర్పడడంతో 3 పార్టీలకి కలిసి వచ్చింది. నెక్స్ట్ రీజన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ యాక్ట్ వల్ల కూడా వైఎస్ఆర్సీపీపై నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. ఈ చట్టం అమల్లోకి వస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భూముల్ని లాగేసుకుంటుందేమో అనే న్యూస్ ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా జగన్ సతీమణి పులివెందుల్లో ప్రచారం నిర్వహిస్తుండగా ఓ రైతు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఆమెను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సతీమణి కావడంతో ఈ ఇన్సిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయింది. దీనివల్ల వైఎస్ఆర్సీపీపై నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయం, సొంత కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత మొదలవుతుంది. 2024 ఎలక్షన్స్ లో ఈ విషయం బాగా హైలైట్ అయింది. ఏకంగా వైఎస్ జగన్ ఇంటి నుంచే వైఎస్ఆర్సీపీ పార్టీపై వ్యతిరేకత ఉంది. వైఎస్ వివేక హత్య కేసులో జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల అన్న తీరుని తప్పుబట్టారు. ఈ కేసులో నిందితులను కాపాడుతున్నారంటూ బహిరంగంగానే చెప్పారు. దీంతో పాటు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేయడం, ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేయడం వైఎస్ఆర్సీపీకి పెద్ద మైనస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇంట్లో చెల్లెళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తారంటూ చాలా మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఏపీలోని రోడ్ల పరిస్థితి. ఏపీ రోడ్ల పరిస్థితి అందరికీ తెలిసిందే. లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ప్రజలు దీనికోసం ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ ఎలాంటి మార్పు లేదు. దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు
నేతలే కొందరు రోడ్స్ సరిచేయాల్సిన అవసరం ఉందని చాలా సందర్భాల్లో మాట్లాడారు. అంతెందుకు స్వయంగా జగన్ మీటింగులు పెట్టి రోడ్లు వేయాలని 2-3 సార్లు చెప్పారు. అయినా సరే ఎక్కడ రోడ్లు కాదు కదా, కనీసం మరమ్మతులు చేసింది కనిపించలేదని ప్రజల వాదన. ఏకంగా ప్రతిపక్ష పార్టీలు పలు సందర్భాల్లో రోడ్లపై ఉండే గుంతలను పూడ్చి నిరసనలు కూడా చేశాయి. దాంతోపాటు మంత్రి కొడాల నియోజకవర్గం గుడివాడలో జనసేన పార్టీ నేతలు రోడ్లకు మరమ్మతులు చేసిన ఘటన హైలైట్ అయింది. ఈ విషయం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రభావం చూపించి. ఇక లాస్ట్ గా మాట్లాడుకోవాల్సిన విషయం రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రాకపోవడం. పరిశ్రమల విషయం కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంపై ప్రభావం పడింది. ఇన్ని పథకాలను అమలు చేసినా కనీసం ఒక్క పరిశ్రమను కూడా ఏపీకి తీసుకురాలేదని వైఎస్ఆర్సీపీపై చాలా మంది ప్రజలు విమర్శించారు. అలాగే దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎం జగన్ వెళ్లకపోవడం దారుణం అంటూ విమర్శలు వచ్చాయి. టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలను కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరిమేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎలక్షన్స్ కు ముందు వైజాగ్ లో పెట్టుబడుల సదస్సు నిర్వహించినా కానీ అది అంతగా ప్రభావం చూపించలేదు. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి మీరు అనుకుంటున్న కారణాలు ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు.